మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రోస్టేట్ క్యాన్సర్ మన భారతదేశంలో మగవారిలో ఎక్కువగా వచ్చేటువంటి క్యాన్సర్ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్. 50 ఏళ్లు దాటిన వారిలో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా మనం చూస్తున్నాం. దీనికి అవగాహన లేమియే ఎక్కువగా కారణంగా మనం చెప్పుకోవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది మన శరీరంలో అంటే మగవారి శరీరంలో ఏ రకంగా డెవలప్ అవుతుంది, ఎందుకు వస్తుంది, ఎలాంటి వారిలోని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేంద్ర బైశెట్టి గారు. హలో సార్. హలో. సార్, ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి, అసలు ఎలా అది శరీరంలో డెవలప్ అవుతుంది? ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ప్రోస్టేట్ గ్రంథికి వస్తుంది. ఇది ప్రోస్టేట్ గ్రంథి అనేది మగవాళ్ళలో బ్లాడర్ కింద యూరిన్ పోయే దగ్గర ఉండే గ్రంథి అది. నార్మల్గా మన సెమెన్ రిలీజ్ చేయడానికి అది తయారవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఈ గ్రంథిలో పెరిగే క్యాన్సర్ ఇది ప్రోస్టేట్ క్యాన్సర్. ఇది నార్మల్గా అంటే చాలా ఎల్డర్ ఏజ్ వాళ్ళలో కామన్గా మనం 70 years 80 years ఏజ్ వాళ్ళలో చూస్తాము. సో ఇప్పుడు అబోవ్ 50 years వాళ్ళలో కూడా కామన్గా చూస్తున్నాము. సో అంతకన్నా ముందు ఏజ్లో వచ్చే అవకాశం ఇది తక్కువే అంటారా? ఇది చాలా తక్కువ అండి. బిలో 50 yearsలో చాలా తక్కువ. బట్ ఇదేంటంటే వెస్టర్న్ కంట్రీస్లో ఇంకా చాలా మోస్ట్ కామన్. ఇండియాలో కొంచెం రిలేటివ్గా తక్కువ. ఓకే, కంపేరింగ్. ఓకే. సో ఎట్లా ఈ క్యాన్సర్ అనేది వాళ్ళ బాడీలోని డెవలప్ అవుతుంది, ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఇది డెవలప్ అవ్వడానికి అంటే మెయిన్ ఏజ్ రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి, 2 ఒబేసిటీ ఉండడం కానీ, సో సమ్ అదర్ కెమికల్స్. బట్ హార్మోన్ డ్రివెన్ క్యాన్సర్ ఇది. సో మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది కదా, సో అది హార్మోన్ డ్రివెన్ క్యాన్సర్ ఇది. సో ఇది సేమ్ చెప్పినట్టుగా 70-80 years ఏజ్ వాళ్ళలో సో ఈ ప్రోస్టేట్ గ్రంథి ఏదైతే ఉందో ఇది మన మూత్రం పోయే పైప్కి సరౌండింగ్గా ఉంటుంది. సో ఇందులో క్యాన్సర్ అనేది పెరిగినప్పుడు మెయిన్గా ఏమవుతుందంటే ఆ యూరిన్ స్ట్రీమ్ని అది కన్స్ట్రిక్ట్ చేస్తుంది. సో అప్పుడు వాళ్ళు ప్రజెంట్ అయ్యే కంప్లైంట్స్ ఏంటంటే యూరిన్ స్ట్రీమ్ తగ్గడం అవి ఉంటాయి. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? ఇది వంశపారపర్యంగా వచ్చే వారిలోనే ఎక్కువగా మనం చూడొచ్చు అంటారా రిస్క్ ఫ్యాక్టర్స్? అట్లేం లేదండి. అంటే వంశపారపర్యంగా కూడా వచ్చే క్యాన్సర్లో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఒకటి. బట్ దీని అంటే నంబర్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, సో ఇప్పుడు అవుట్ ఆఫ్ 100 తీసుకున్నట్టయితే ఒక 10 to 50 క్యాన్సర్స్ అనేవి వంశపారపర్యంగా ఉంటాయి. మిగతాది 80-85 అనేది ఆ పర్సన్ ఆయన లైఫ్లో ఎక్స్పోజ్ అయిన రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చేటివే. అంటే గతంతో కంపేర్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇవి ఎక్కువగా ఈ కేసెస్ పెరగడానికి ఏంటి రీజన్ అయి ఉండొచ్చు? లేదు, ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ముందు ఎక్కువగానే ఉంది, ఇప్పుడు ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఎక్కువ అవడానికి ప్రోస్టేట్ క్యాన్సర్ మెయిన్ రీజన్ ఏంటంటే స్కానింగ్ అనేది పెరగడం. సో ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చాలా సైలెంట్ క్యాన్సర్. ఒకప్పుడు కూడా ఉన్న వాళ్ళలో క్యాన్సర్ ఉంది. ఈవెన్ ఆ క్యాన్సర్ ఉన్నా కూడా డయాగ్నోజ్ అవ్వకుండా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలియక. సో ఇప్పుడు ఈ స్క్రీనింగ్ అంటాం, సో రొటీన్ స్కానింగ్ అని ఇవన్నీ టెస్టుల వల్ల అవి ఏవైతే హిడెన్ ఉన్న క్యాన్సర్స్ అన్ని ఇప్పుడు బయటపడుతున్నాయి. సో మెయిన్గా ప్రోస్టేట్లో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఎలాంటి స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయి ముందుగానే తెలుసుకోవటానికి? ఒకవేళ వచ్చే ఛాన్స్ కూడా వీళ్ళకి ఉందా లేదా అని ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది? సో చేసుకోవచ్చు. అంటే నార్మల్గా ఏంటంటే 50 years దాటిన తర్వాత వాళ్ళకి ఈ క్యాన్సర్ నుంచి ఒకటి ప్రోటీన్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది మనం సీరం PSA లెవెల్స్ అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అంటే ప్రోస్టేట్ నుంచి రిలీజ్ అవుతుంది, అది బ్లడ్లోకి వస్తుంది. సో ఆ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. కానీ అది కన్ఫర్మేటరీ కాదు. అంటే ఆ లెవెల్స్ పెరిగాయన్నంత మాత్రాన ప్రోస్టేట్ క్యాన్సర్ అని కాదు. బట్ ప్రోస్టేట్ గ్రంథి యొక్క సైజ్ పెరుగుతుంది కదా, అప్పుడు ఈ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఓకే. సో స్టార్టింగ్ స్టేజ్లోనే తెలుసుకోవడానికి వాళ్ళకి ఏమైనా ఎలాంటి సిమ్టమ్స్ వాళ్ళకి తెలుస్తుంది? అంటే ఫస్ట్ స్టేజ్లోనే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే 3rd 4th స్టేజ్కి వచ్చేంత వరకు తెలియదు అంటారా? లేదండి, ఇది రెగ్యులర్గా అంటే యూరిన్ పైప్కి ఇది సరౌండింగ్ ఉంది కాబట్టి ఆ పైప్ని ఇది కన్స్ట్రిక్ట్ చేస్తుంది. సో వాళ్ళ యూరిన్లో స్ట్రీమ్ తగ్గిపోతుంది. సో యూరినరీ డిఫికల్టీస్ అనేవి ఉంటాయి. సో ఎల్డర్ ఏజ్ వాళ్ళలో 50 దాటిన తర్వాత ఈ యూరినరీ కంప్లైంట్స్ ఉన్నాయి అని అంటే ఫస్ట్ ప్రోస్టేట్ క్యాన్సర్ని అంటే ప్రోస్టేట్ గ్రంథి యొక్క ప్రాబ్లమ్ని సస్పెక్ట్ చేయడం ఇంపార్టెంట్. సో అంటే వాళ్ళలో ఏంటంటే ప్రోస్టేట్ గ్రంథి సైజు పెరుగుతుంది. ఈ సైజు పెరగడం అనేది 2 కారణాలు. ఒకటి నార్మల్ కారణం అవ్వచ్చు, క్యాన్సర్ కారణం కూడా అవ్వచ్చు. అంటే ఆ టైంలో వాళ్ళకి యూరిన్ వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చా, లేకపోతే పెయిన్ రావచ్చా? ఎలాంటి సిమ్టమ్స్ తెలుస్తాయి వాళ్ళకి? పెయిన్ కన్నా యూరిన్ ఇనిషియేషన్ అంటాం. ఎప్పుడైతే వాళ్ళు యూరిన్ పోదామని కూర్చున్నప్పుడు సో ఆ యూరిన్ ఫ్లో డ్రాప్స్గా రావడం, దాని స్ట్రీమ్ తగ్గడం అని అంటాం. ఆ ఫ్లో అనేది
ఆ స్ట్రీమ్ తగ్గుతుంది. సో ఇనిషియల్గా హెసిటేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం పైప్ని కన్స్ట్రిక్ట్ చేసి పెట్టినప్పుడు, సో ఎప్పుడైతే మనం అంటే యూరిన్ బ్లాడర్ ప్రెస్ అవుతుంది కదా, సో ఈ కన్స్ట్రిక్షన్కి అగైనిస్ట్గా ప్రెస్ అయినప్పుడు యూరిన్ అనేది రాదు. అంటే వాళ్ళు ఆ డిఫికల్టీ అనేది ఫీల్ అవుతారు. యూరిన్ బయటికి రాదు, బట్ సివియర్గా ప్రెస్ చేయాల్సి వస్తుంది బ్లాడర్ని తెలియకుండా. సో అది మనకు అర్థమైపోతుంది ఆ డిఫికల్టీ. ఓకే. అలా అయితే చూసుకుంటే ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా అలానే జరుగుతూ ఉంటుంది కదా. సో అలా కూడా అనుకోవచ్చు కదా. ఆ సిమ్టమ్ ఒక్క సిమ్టమ్ తోటి ఎలా తెలుసుకుంటారు? అంటే ఇందులో కూడా యూరిన్ డ్రిబ్లింగ్ మీరన్న కంప్లైంట్స్ దీంట్లో ఏంటంటే యూరిన్ డ్రిబ్లింగ్ అనేది ఉంటుంది, డ్రాప్స్ రావడం. కానీ ఆ హెసిటెన్సీ అంటాం. సో ఇనిషియల్గా ఎప్పుడైతే యూరిన్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకు అబ్స్ట్రక్షన్ అనేది తెలిసిపోతుంది బాడీకి. ఇందులో ఏంటంటే ఓవర్ఫ్లో ఉంటుంది. ఓవర్ఫ్లో అంటే మనకు తెలియకుండానే యూరిన్ డ్రాప్స్ పడిపోవడము, అది ఇన్ఫెక్షన్లో. సో ఇందులో ఏంటంటే ఆ స్ట్రీమ్ రాదు. ఓకే. ఇప్పుడు సాధారణంగా మీరు అన్నట్టుగానే 50 ఇయర్స్ అబోవ్ ఉండే వాళ్ళలోని ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఈ ఎన్లార్జ్ అవ్వటం అన్న క్యాన్సర్ రెండు ఒకటేనా, వేరువేరా? లేదండి. సో ప్రోస్టేట్ గ్రంథి సైజ్ పెరగడంలో నేను చెప్పినట్టుగా 2 కారణాలు ఉంటాయి. నార్మల్ కారణం ఏంటంటే బీపీహెచ్ అంటాము, బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా. ఇది క్యాన్సర్ కాదు. సో ఇది నార్మల్గా దాని గ్రంథి సైజ్ పెరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్. సో అంటే ఆ గ్రంథి ఇప్పుడు ఆ గ్రంథిలో ఏదైతే సైజ్ పెరిగిందో దాంట్లో అన్లిమిటెడ్ గ్రోత్, అంటే అన్కంట్రోల్డ్ గ్రోత్ ఉంటేనే క్యాన్సర్ అవుతుంది. బీపీహెచ్లో ఏంటంటే కంట్రోల్డ్ గ్రోత్ బట్ సైజ్ పెరిగే ఉంటుంది. సో ఇది నార్మల్, ఇది క్యాన్సర్ కాదు బీపీహెచ్ అనేది. మనం చూసే 100% కేసుల్లో ఆల్మోస్ట్ 80% ఈ బీపీహెచ్ కేసులే ఉంటాయి. ఓన్లీ 20% వరకే ఈ క్యాన్సర్ కేసులు ఉంటాయి. రైట్. మరి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే చాలా ఎక్కువ మందిలో వస్తుందని అంటున్నారు కాబట్టి, సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కదా. ఎలాంటి అత్యాధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి? ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చాలా స్లో గ్రోయింగ్ క్యాన్సర్. ఈవెన్ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా 10-15 ఇయర్స్ ఏం ట్రీట్మెంట్ లేకుండా బతికే వాళ్ళు ఉన్నారు. సో దీన్ని 10-15 ఇయర్స్ నార్మల్గా బ్రతికే వాళ్ళు. సో కాకపోతే ఏంటంటే మనం ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ దాని నుంచి బయాప్సీ చేస్తాం కదా, బయాప్సీలో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క అగ్రెసివ్నెస్ తెలుస్తుంది. మేము దాన్ని గ్లీజన్ స్కోర్ అంటాం. సో దాంతో దాని అగ్రెసివ్నెస్ తెలుస్తుంది. దాంతో మేము ట్రీట్మెంట్ని డిసైడ్ చేస్తాం. అందులో ఒకటి స్లో గ్రోయింగ్ ట్యూమర్ ఉందనుకోండి, వాళ్ళకంటే 1 టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. లేదా అగ్రెసివ్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళకి అదర్ టైప్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్వైజ్ చేస్తాం. సో అందులో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటంటే మెయిన్ ఆప్షన్స్ యంగర్ ఏజ్లో గ్రూప్లో మీరు అన్నట్టుగా 50s 60sలో అన్నారు కదా, సో వాళ్ళలో వచ్చినప్పుడు ఏంటంటే సర్జరీకి పాసిబుల్ అయింది అని అంటే సర్జరీ ట్రై చేస్తాం. లేదు ఎబో 70 వచ్చింది అని అంటే మ్యాక్సిమం సర్జరీ అవాయిడ్ చేసేస్తాం. ఎందుకు అంటే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది రేడియోథెరపీకి బెస్ట్ రెస్పాన్స్ క్యాన్సర్. సో 70 వాళ్ళలో అంటే అంత మార్బిడ్ క్యాన్సర్ సర్జరీ, పెద్ద క్యాన్సర్ సర్జరీ చేయడం ఎందుకు? ఎందుకంటే రేడియోథెరపీతోనే ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది కాబట్టి. సో 70 పైన వాళ్ళకి రేడియోథెరపీతోనే ట్రీట్మెంట్ ఇచ్చేస్తాము. ఒకవేళ 80 పైన ఉంది అని అంటే ఈవెన్ ఆ రేడియోథెరపీ కూడా ఇవ్వము. సో వాళ్ళకి ఏంటంటే ఇది చెప్పాను కదా, టెస్టోస్టిరాన్ డ్రైవెన్. సో వాళ్ళలో ఉన్న టెస్టోస్టిరాన్ హార్మోన్ని తీసేస్తే క్యాన్సర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి వాళ్ళలో ఏం చేస్తాము అని అంటే టెస్టిస్ రిమూవ్ చేసేసి, ఈ టెస్టిస్ రిమూవ్ చేస్తే టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో అప్పుడు ఆ హార్మోన్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదా? అంటే 80 ఇయర్స్ కదండి. సో 80-80లో ఉండే వాళ్ళకి అది తీసేసిన నో ఇష్యూస్. ఈవెన్ స్టేజ్ 4లో ఉన్నప్పుడు కూడా కంపల్సరీ టెస్టిస్ తీసేస్తాము. తీసేసి ఈ టెస్టోస్టిరాన్కి అగైనిస్ట్ ఇంకొక టాబ్లెట్స్ కూడా ఉన్నాయి, ఆ టాబ్లెట్స్ పెడతాం. సో దానివల్ల ఏమవుతుందనంటే ట్యూమర్ అనేది ఫర్దర్గా పెరగదు. సో 80 ఇయర్స్లో ట్యూమర్గా ఫర్దర్గా పెరగకపోవడం సరిపోతుంది కదా, అట్లీస్ట్ అది ఒక 5 to 6 ఇయర్స్ లైఫ్ ఇస్తుంది. కాబట్టి 80 ఇయర్స్ వాళ్ళలో అగ్రెసివ్గా పోము ట్రీట్మెంట్. సో ఈ 70 వాళ్ళలో రేడియోథెరపీ ఇస్తాము. ఈ 50 to 60 మధ్యలో వాళ్ళకే సర్జరీకి వెళ్తాం. ఓకే. అంటే ఇప్పుడు స్త్రీలలో మెనోపాజ్ టైంలోనే వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో ఆ టైంలోనే వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో అలాగే ఇప్పుడు వీళ్ళకి టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది పూర్తిగా లేకపోవడం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయా? ఉన్నాయి. టెస్టోస్టిరాన్ హార్మోన్ లేకపోవడం వల్ల అంటే ఫిజికల్గా మజిల్ మాస్ తగ్గిపోవడము, సో సేమ్ మూడ్ ఇంబ్యాలెన్సెస్ రావడము, అవన్నీ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు హార్మోనల్ థెరపీ తీసుకోవచ్చు అంటారా వీళ్ళు? మళ్ళీ ఆ హార్మోన్ తీసుకుంటే బయట నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా వాళ్ళకి? ఇప్పుడు మన ఏమే వీళ్ళకి హార్మోన్ ఎఫెక్ట్, క్యాన్సర్ మీద హార్మోన్ లేకుండా మళ్ళీ మనం ఆర్టిఫిషియల్గా హార్మోన్ ఇస్తున్నాము అని అంటే మళ్ళీ క్యాన్సర్కి మనం ఫీడ్ చేస్తున్నట్టే. సో కాబట్టి దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్.
రైట్. సో ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళ సెక్షువల్ లైఫ్‌కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? సో నార్మల్‌గానే వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేసుకోవచ్చు అంటారా? సో ఇందులో 2 రకాలు. ఒకటి సర్జరీ చేసినప్పుడు నార్మల్‌గా దానికి నియర్ బై నర్వ్స్ ఉంటాయి కొన్ని. అంటే సెక్సువల్ లైఫ్‌కి కావాల్సిన నర్వ్స్ ఉంటాయి. సో ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ సర్జరీస్ ఏవైతే మేము రోబోటిక్ చేస్తున్నామో దాంట్లో ఏంటంటే ఆ నర్వ్స్‌ని ప్రిజర్వ్ చేస్తాము. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి సెక్సువల్ లైఫ్ అనేది నార్మల్‌గా ఉండడానికి. సో ఈవెన్ దో అంటే అన్ని మనం రోబోటిక్ సర్జరీ, ప్రిసైజ్డ్ సర్జరీస్ ఎన్ని చేసినా కూడా అప్ టు 15% సర్జరీస్‌లో వాళ్ళకి ఇంపార్టెన్సీ అనేది వస్తుంది. ఓకే. ఓకే. సో ఎందుకనంటే ఆటోనమిక్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అవుతాయి. ఓకే. ఓకే. 15%. అది కాకుండా ఇంకా అదర్ ట్రీట్మెంట్ రేడియోథెరపీ. సో రేడియోథెరపీలో ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ 10% పీపుల్‌కి ఇది ఇంపార్టెన్సీ అనేది రావడం ఉంది స్టడీస్ ప్రకారం. ఇప్పుడు వన్స్ వాళ్ళకి సర్జరీ అయిపోయిన తర్వాత కూడా చాలా మందికి ఆ టెన్షన్ అనేది అలానే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో నాకు ఒకసారి వచ్చింది కాబట్టి క్యాన్సర్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చేమోనని భయపడుతూ ఉంటారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలి? అలా మళ్ళీ రిపీట్‌గా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది ఇది? మన రిపీట్‌గా రావడం అనంటే ఎప్పుడైనా ప్రోస్టేట్ అనేది మనకు బయటపడడం బోన్స్‌కి స్ప్రెడ్ అయిన తర్వాతనే చాలా వరకు బయటపడుతుంది. అంటే సెకండ్ టైమ్ బయటకొచ్చేటప్పుడు. సో వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడము, లాంగ్ బోన్ పెయిన్స్ రావడము అలా ప్రెజెంట్ అవుతారు. అది మనం స్కాన్ చేసి చూస్తే అక్కడ ఆల్రెడీ మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళు అలా కాబట్టి ఏందంటే వాళ్ళకు మేము సర్జరీ అయినా, రేడియోథెరపీ అయినా కూడా ఎవ్రీ 3 మంత్స్‌కి వాళ్ళకు ఫాలో అప్‌లో పెడతాము. వీళ్ళకేంటంటే మంచి విషయం ఫాలో అప్ అనేది చాలా ఈజీ. ఎందుకు? నేను క్యాన్సర్ అనేది చెప్పాను. ఒక ప్రోటీన్‌ని రిలీజ్ చేస్తుంది బ్లడ్‌లోకి అని. దట్ ఈస్ సీరం పీఎస్ఏ లెవెల్స్. మనం దాన్ని చూసుకుంటే సరిపోతుంది గదా! మళ్ళీ క్యాన్సర్ వచ్చింది అనంటే పీఎస్ఏ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి. సో మనకు ఒకసారి పీఎస్ఏ లెవెల్స్ పెరుగుతున్నాయి అనంటే ఎర్లీగా అలర్ట్ అవుతాం. సో బాడీలో ఎక్కడ ఉందో మళ్ళీ స్కాన్ చేసి కనుక్కుంటాం క్యాన్సర్. దాన్ని ట్రీట్మెంట్ చేసేస్తాం. రైట్. కంటిన్యూ కొంచెం అబ్జర్వేషన్‌లో అలా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతే. ఈ పేషెంట్ ఎనీ క్యాన్సర్ పేషెంట్ అప్ టు 5 ఇయర్స్ మా ఫాలో అప్‌లో ఉండాల్సిందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి కారణాలు అండ్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా విధానాల గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.